అందరికీ నమస్కారం. విజయవాడలో మనం శ్రమకావ్యం ఒకసారి చేసాం. శ్రమకావ్య గానం ఒకసారి జరిగింది ఇక్కడ. ఇది 56వ శ్రమకావ్య గానం సార్. ఇది 2 రాష్ట్రాల్లోనూ. ఇంత పూర్వం 55 సార్లు చేశాను నారాయణరావు గారు. ఇది 56వది. నిన్ననే అనుకుంటా తెలుగు భాష దినోత్సవం. 56 అక్షరాలు కదా తెలుగు. ఇది 56వ శ్రమకావ్యం. ఈ శ్రమకావ్యం రాయాలని ఆలోచన నాకెందుకు వచ్చింది? దీంట్లో నన్ను విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ నేను ఒక సుదీర్ఘమైన ప్రయోజనాన్ని ఆలోచించి కొన్ని పౌరాణిక ప్రతీకలను నేను వాడుకుంటూనే ఈ శ్రమకావ్యాన్ని నేను రచించడం జరిగింది. దాదాపు ఇది 56 సార్లు చదవడం. ఈ పుస్తకాలన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ 2వ ప్రింట్కి రాబోతూ ఉంది. ఇది రామాయణం అంటే, ఆయనం అంటే ప్రయాణం. రాముడి యొక్క ప్రయాణం రామాయణం. శ్రమ యొక్క ప్రయాణం శ్రమాయణం. శ్రమాయణం రాముడు ముందువాడు అనుకుంటే, ఇంకా పూర్వం వెళ్ళి విష్ణువు ముందువాడు అనుకుంటే, నా ప్రశ్న ఏంటంటే, విష్ణువు పెట్టుకున్న కిరీటం మాత్రం విష్ణువు తయారు చేయలేదు. ఒక కంసాలనే శ్రామికుడు తయారు చేశాడు. శంకరుడే మొదటివాడు అనుకుంటే, ఆయన చేతిలో ఉన్న డమరుకాన్ని, ఆ చర్మ వాయిద్యాన్ని మాత్రం శంకరుడు తయారు చేసినట్టు ఎక్కడ దాఖలా లేదు. అంటే శ్రమ ఉంది ముందు. శ్రమ 2 రకాలు. ఒకటి బౌద్ధిక శ్రమ, మేధాశ్రమ. ఒకటి శారీరక శ్రమ. ఈ పోడియాన్ని చూసినప్పుడు మీకు దీని ఆకారం కనిపిస్తూ ఉంది. కానీ ఇందులో 2 ఉన్నారు. ఈ పోడియాన్ని ఇలా తయారు చేయాలనేటువంటి ఒక మేధాజీవి ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు. దాన్ని కార్యరూపంలో దాల్చిన ఒక వడ్రంగి ఉన్నాడు. ఈ చెయ్యి నేను ఇట్లా పెట్టుకున్నప్పుడు మేధావి యొక్క ఆ బ్రెయిన్ చైల్డ్ కనిపించినట్టు వడ్రంగి యొక్క చెమట చల్లదనం కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా సరే, శారీరక బౌద్ధిక శ్రమయే ఈ శ్రమైక జనతా సిద్ధి అనేది ఇందులో ప్రధానమైన అంశం. పౌరాణిక భాషలో చెప్పాలంటే శ్రమాయణం శ్రమ విశ్వరూపం వెరసి శ్రమేతి కావ్యం ఈ శ్రమకావ్యం. నాటి నుండి నేటి వరకు యుగాలు మారినా, తరాలు గడిచినా, నేను శ్రమని ఎలా తీసుకెళ్ళానంటే, శ్రముడు అని ఒక పేరు పెట్టా. ఆ పేరు ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 100 ఏళ్లకో సంబంధించింది కాదు. అది ధారావాహికమైన పేరు, శ్రముడు. అక్కడ స్వరూపరణి గారు ప్రశ్న వేస్తుంది, శ్రముడుయేనా? శ్రముడుయే అంటే లేదమ్మా, శ్రమి కూడా ఉంది. ఈ మొత్తం ఈ కావ్యంలో 2 కథానాయికలు, నాయకులు, శ్రమి శ్రముడు. శ్రమి అని ఎట్లా పెడతావు నువ్వు పేరు అని ఒకటి అడిగితే, యముడి భార్యకు యమి అని నువ్వు ఎట్లా పెట్టావో శ్రముడి భార్యకు శ్రమి అని నేను పెట్టానని చెప్పా. పురుషుడి పేరు శ్రముడిగా, స్త్రీ పేరు శ్రమిగా సాగింది ఈ శ్రమహాప్రస్థానం. వెనక్కి వెనక్కి వెళితే అమ్మ కడుపులో బిడ్డ దాకా వెళ్ళి ఆగిపోతాం. అంతకన్నా ఇంకా ఇంకా 100,000 ఏళ్ల వెనక్కి వెళ్ళి ఆదిమానవుణ్ణి పరికించి పఠించి తిరిగి నేటిదాకా నడుస్తూ గమనిస్తూ వివరిస్తూ కవిత్వీకరిస్తే మన శ్రమకావ్యం తయారైంది. శ్రమలో నిమగ్నమైన మనిషి శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. ఇది నా ప్రతిపాదన. శ్రమలో నిమగ్నమైన మనిషి శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. శ్రమతో మమేకమైన మనిషి ఆరపులోంచి సంగీతం పుట్టింది. ఇది నా సిద్ధాంతం. సత్యాన్ని కేంద్ర బిందుగా చేసుకొని మానవాకృతి పొందిన ఆ మహాప్రయాణంలో మనిషి సాధించిన ఆ మహోన్నత పురోగతిలోనూ మానవుని భౌతిక బౌద్ధిక శ్రమ ఎలా అన్నింటా తానే అయ్యిందో తెలిపే ఊహాజనిత వాస్తవం, వాస్తవాధారిత కాల్పనికం నేను రాసిన ఈ శ్రమ కావ్యం. ఇది ముందుగా మీకు నేను విన్నవించుకుంటున్నది. చాలామంది మిత్రులు ఇప్పుడు చాలా బాగా పాడతాడు కాశీ, మంగళగిరి కాశీ వచ్చాడు, అన్నేదో పాట పాడతాడని అనుకుంటే ఏంటి కవిత్వం వినిపిస్తున్నాడు. ఇది నేను కావ్య రూపంలో రాసింది.
దీనికన్నా ముందు పట్ట 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 పచ్చమట్ట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇది ఎప్పుడో రాసిన పాట. ఒక పని మాత్రమేనా, పాట మాత్రమేనా పని నుంచి పుట్టింది? సమస్తం శ్రమలోంచి వచ్చిందనే ఒక కాన్సెప్ట్, ఒక కేంద్ర బిందువును ఆధారం చేసుకుని ఈ కావ్యం రాయడం జరిగింది. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఇది ఈ కావ్యానికి మూల బీజాలు. ఇవి నేను ఎప్పుడో రాసిన పాటలు. ఒక సుదీర్ఘమైన కావ్యం అనగానే పాటతనం కన్నా కొంచెం చిక్కగా ఉంటుంది, కొంచెం ఆలోచించదగినట్టుగా ఉంటుంది. ఒక మహాప్రస్థానం, ఒక అమృతం కురిసిన రాత్రి, ఒక విశ్వంభర, ఈ స్థాయిలో శ్రమకు స్థానం వహించాలనే ఒక పట్టుదలతో రాసినటువంటిది ఈ శ్రమ కావ్యం. కావ్యంలో ఒక సంప్రదాయం ఏంటంటే శ్రీతో మొదలు పెట్టాలని. ఇంకొక అవకాశం ఉంది, జయ అని కూడా మొదలు పెట్టవచ్చు. అంటే నేను కొన్ని కావ్య సంప్రదాయాలను పాటిస్తూనే నా యొక్క భావజాలాన్ని, మన యొక్క భావజాలాన్ని, శ్రమ భావజాలాన్ని పెట్టే ప్రయత్నం చేశా. జయ అనే మాటతో కూడా జయ జయ సమగ్రాంతర సర్వం అని మొదలు పెడతాడు కర్పూర వసంతరాయల్లో నారాయణ రెడ్డి గారు. జయ అంటే ఒక అర్థం మహాభారతం, జయ కావ్యం అంటే మహాభారతం. నేను శ్రమను ఎలా చూస్తున్నాను అనే దానితో ఈ కావ్యం మొదలవుతుంది. నేను ఎలా చూస్తున్నాను శ్రమను? జయ కావ్యమున, కావ్యం మొదలెడుతున్నాం. జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాస కవి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీలా నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. हम किसी से कम नहीं. విశ్వరూపమే మహారూపమైనప్పుడు శ్రమ అంతకన్నా పెద్ద విశ్వరూపం. అట్లా చూస్తున్నాను నేను. రణక్షేత్రమున వ్యాస కవిర్షి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. అలాగే పల్లె కవి పద పదమ్మున కవితామృతము వెదజల్లు కవి పోతన్న రేపల్లె తల్లి యశోద నేత్రాలతో గోపాల బాలుని నోట 14 భువన భాండాలను చూసిన తీరు నేను చూస్తున్నాను శ్రమ స్వయంభూ భువన భాండంబు. సిద్ధార్థుడు అర్ధరాత్రి అంతఃపురాణతన హంసతూలికా తల్పాన అటు కదలి ఇటు కదలి భార్య బిడ్డల వదలి రాచనగరున తన కంట దుఃఖ వైవిధ్య దృశ్యాలు కాంచినటుల నేను కనుచున్నాను శ్రమ సహస్రానేక వైవిధ్య దృశ్యాలు. శ్రీ శ్రీ మహాకవి మహాప్రస్థాన నిర్మాణ క్షణుడు కాకమునుపే తన చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నగ్న భయోద్విగ్న సత్యోద్వేగ సాక్ష్యాల్ని వీక్షించినట్టు నేను వీక్షిస్తున్నాను శ్రమ ప్రస్థానాన్ని ప్రస్థానాన్ని. జ్ఞానపీఠి నారాయణ రెడ్డి గారు
జ్ఞానపీఠి మానవీయ కేంద్ర సాహితీ ఘనాపాటి సినారే విశ్వంభర శ్రీకారయోచనకు ముందే హృదయాక్షులతో కావ్య భూమికను సాక్షాత్కరించుకున్నట్టు నేను సాక్షాత్కరించుకుంటున్నాను. శ్రమ భూమిక సర్వ విశ్వంభరతను, శ్రమ సత్య, శ్రమ సుందరత సాంద్రతను, శ్రమ కర్తగా కర్మగా క్రియగా కొనసాగు ఈ శ్రమైక జగతి పురోగమనాగమన గమనాన్ని, ఈ శ్రమైక జగతి పురోగమన గమనాగమన గమనాన్ని నేను గమనిస్తున్నాను. శ్రమ ఆది, శ్రమ మధ్య, శ్రమ ఆది మధ్యాంతాతీతముగా దిగ్దిగంతములను ఆక్రమించిన శ్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను. ఇది మొదటి చాప్టర్ అన్నమాట. శ్రమ ఎప్పటిది? బోయడు వాల్మీకి, బోయడు రామాయణ పల్లకి బోయడు కాకముందు. ఏమైంది? బోయడు రామాయణ పల్లకి బోయడు గాకముందు, నిర్ధయాత్ముని నోట శృతి లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకము కాకముందు. ఏమైంది? జంటగోల్పోయిన క్రౌంచ పక్షి కంట నీరిడుట కన్న ముందే కిరాతుని శరాఘాతానం క్రౌంచము ధరాతలాన ఈశ్వరార్పణము కాకముందు, వేటగాడు వేటుగాడుగా గురిపెట్టి పక్షిని వీక్షించుట కన్న ముందున్న శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను. రరాటిక, రరాటిక అంటే లలాటిక. ఇక్కడ నేత్రం ఉన్నవాడు శంకరుడు కదా. రరాటికా నేత్రాగ్నికీల స్వరపేటికా గరళాగ్ని జ్వాల నిలువు నిలువున దహిస్తుందని మంచు కోనలో నెలవుగొని పార్వతీ సతి పూజ్యపతిగా హిమ పర్వత శిఖరాగ్రపతిగా చల్ల చల్లగా గంగ చల్లె జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున అ ఇ ఉన్ రులుక్. ఇది కొందరికి తెలియదు, చెప్తారు ఏంటంటే పరమేశ్వరుని సూత్రాల్లో డమరుకం ఇలా అనగానే రుక్ అంటది సార్. అది రుక్ అనలేదంట, అ ఇ రుక్ అందంట. అది వాళ్ళు చెప్తారట అనమాట. రుక్ అనలే, అది అ ఇ ఉన్ రులుక్ అందనమాట. నేనేమంటున్నాను, చల్ల చల్లగా గంగ చల్లే జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున అ ఈ ఉన్ రులుక్ అమరిక అమరక ముందున్న శ్రమ ఓనమాలను శ్రమేశ్వర సూత్రాలుగా నేను ప్రకటిస్తున్నాను. సామవేదము, సంగీతం సామవేదం నుంచి వచ్చిందని ఒక మాట. సామవేదము సప్తస్వర నిక్షిప్త రసామవేదము గాకముందే, సామవేదము మగరిస నిదపతో మొదలు, మగరిస నిదప ఫస్ట్, తర్వాత సరిగమ పదని, మగరిస నిదపతో మధ్యమ గ్రామవేదము గాకముందే, సామవేదము సరిగమ పదనితో షడ్జమ గ్రామవేదము కాకముందే, సామవేదము గాన జననిగా నిర్ధారణకు రాకముందే,
చతుర్ముఖ విధాత గానమును సామవేదమున ఇముడించకన్న ముందున్న శ్రమ సామవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను. గోర్కి అమ్మ కథ చెప్పకముందు, టాల్స్టాయ్ సాహితీ యుద్ధము శాంతించకముందు, షేక్స్పియర్, అగాథ క్రిస్టీ, రవీంద్రుడు, శరత్ ప్రేమచందు, సుబ్రహ్మణ్య భారతి కవిత కథా కథనహారాలకు, నాటక రచనలకు సిరా తెర ఎత్తక ముందు, కథన కుతూహలం పూలు ఏరుకున్నట్టు శ్రమ కవిత కథా కథన కావ్యానికి సిరా పుష్పాలను ఏరి మాల కడుతున్నాను. పోచమ్మ, పోతరాజు, సర్వాయి పాపన్న, బీరప్ప, జాంబవంతుల చారిత్రక కథాలాపనలకు, చిందులు, శారదాకారులు, బీర్ల కథకులు, వివిధ కుల వృత్తి జానపదులు, చరిత్రమూల కథల నెమరేసుకొని గొంతు సవరించుకున్నట్టు శ్రమ చారిత్రక కథా కావ్యాలాపనకు నేను గొంతు సవరించుకుంటున్నాను. రాళ్లను కరిగించగల కళ, వర్షాలను కురిపించగల కళ, కన్నీళ్లను పలికించగల కళ, దీపాలను వెలిగించగల కళ, శంఖాలను పూరించగల కళ, సమరాలను ఉరికించగల కళ, నాద కళనొకదాని నిమ్మని, సురదొర బ్రహ్మని అడగకన్న ముందున్న శ్రమ కళా పూర్ణోదయాన్ని నేను సృష్టిస్తున్నాను. శిలువపై యేసు రక్తము తడిసి, బాగా వినాల్సిన లైన్స్ ఇవి. శిలువపై యేసు రక్తము తడిసి, క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు, మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము మతము రాకన్న ముందు, హిందూ జీవన సంస్కృతి హైందవ మతము అవకన్న ముందు ఉన్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. మతాలని తానుకు చస్తున్నారు కదా సార్, వస్తున్నా. అందుకే హైందవ మతము అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను సాధికారికంగా నేను ప్రకటిస్తున్నాను మీ సాక్షిగా. శ్రమ అనే దానికి నేను ఎలా చూస్తూ వచ్చాను, శ్రమ ఎలా రామాయణం కన్నా ముందుంది, శివాయనం కన్నా ముందుంది అనే ఘట్టం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఈ జాషువా వేదిక నుండి లేదా మాకినేని బసవ పున్నయ్య గారి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక గాఢమైన అడవిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు శ్రీకరారణ్యమది, భీకరారణ్యమది, శ్రీకరారణ్యమది,
భీకరారణ్యమది ప్రాణుల శరణ్యమది ప్రకృతి కారుణ్యమది భీకరారణ్యమది పాలిచ్చే జంతువుల పాలివని పక్షుల వెన్నెముక గల పాములెముకలెరుగని వాన పాముల అరణ్యమది ప్రాణుల శరణ్యమది శీతలారణ్యమది భూతలారణ్యమది ఆకుపచ్చని మట్టి అధిక చక్కని రాతి పర్వతారణ్యమది ప్రకృతి కారుణ్యమది కొండ చిలువల పట్టి ఖండ ఖండగా చీల్చి చెండాడే ఇది కంపల్సరిగా చెప్పాల్సిన వేదిక ఇది. కొండ చిలువల పట్టి ఖండ ఖండగా చీల్చి చెండాడే ఎర్రెర్ర గండు చీమల దండు దండి దండకారణ్యమిది. కొండ చిలువల పట్టి కండ కండలు చీల్చి చెండాడు ఎర్రెర్ర గండు చీమల దండు దండి దండకారణ్యమది అగ్నిపూ దండకారణ్యమది తొలి నరుని కరస్పర్శలెరుగని అరణ్యమది తొలి నరుని స్వర స్పర్శలెరుగని అరణ్యమది తొలి నరుని పదముద్రకు ఎదురు చూచే అరణ్యమది తొలి నరుని పదముద్రకు ఎడద సాచిన అరణ్యమది ప్రాణుల శరణ్యమది ప్రకృతి కారుణ్యమది అరణ్యమది. స్తన్యజాతి జంతువుల కణతలలో గల కనులు. జంతువుల్లో స్తన్యజాతి ఉంటుంది. స్తన్యజాతి జంతువుల కణతలలో కనుల నెలవు ముఖమండలంలోనికి జరగడానికి రెండు కనులకు ఒకే దృష్టి సమన్వయ శక్తి కలగడానికి తత్ఫలంగా పదునెక్కి ముందు చూపు పెరగడానికి ఆ తదుపరి ముందు కాళ్ళు చేతులుగా సమూల మార్పు చెందడానికి వేల వత్సరాలు 4 కాళ్ళ వనచరాలు పడిన శ్రమలు ఎన్నో. నడిచి 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 దారి లేని అడవినబడి నడిచెళ్ళిన యోజనాలు ఎన్నో. ఆ శ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. యోజనాలు ఎన్నో శ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. గడిచి 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 గడిచిపోయిన యుగాలు ఎన్నో. ఆ శ్రమలో జరిగిన ప్రయోగాలు ఎన్నో. 4 కాళ్ళుగా ఉన్న జంతువు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆ నడుస్తున్నప్పుడు నడక తీరు మారినప్పుడు ఒక 4 కాళ్ళ చతుష్పాదులు ద్విపాదులుగా ఎలా ఎదిగినారు అనేటువంటి ఖండాన్ని నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే పల్లెటూరి పాదచారి నడిచెళ్ళే తరుణంలో భారాలను మోయలేక భుజం మార్చి మరో భుజం సేద తీర్చినట్టు. ఇక్కడ ఉన్న బరువు ఉంటే కాసేపు ఇటువైపు పెట్టుకుంటాడు, ఇక్కడ బరువు అయితే ఇటు పెట్టుకుంటాడు. అది శారీరక స్వాభావిక లక్షణం. పల్లెటూరి పాదచారి నడిచెళ్ళే తరుణంలో భారాలను మోయలేక భుజం మార్చి మరో భుజం సేద తీర్చినట్టు
4 పాదాలతో నడుస్తున్న వనచరులు 4 కాళ్ల శ్రమనంతా వెనుగాళ్లకు అప్పగించి మునుగాళ్లకు తమ తామే విరామాన్ని ప్రకటించి నడిచి 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 క్షణం క్షణం దినం దినం ఏడాదులు యుగాదులు తరం వెనుక తరం గడిచి మరో తరం తరం నిరంతరం అలా అలా శరీర బరువును మోస్తూ నడుస్తున్న వెనుక కాళ్ళ పిక్క బలం పెరిగింది, పిరుదుల స్థితి మారింది, పునరుత్పత్త్యంగ లింగ రంగస్థలి మారింది, అడ్డంగా ఉన్న వెన్ను నిట్ట నిలువు నిలిచే దన్ను, వెన్నుతోని నిటారుగా నిక్క పొడుచుకుంది రొమ్ము, తొడ కండలు తిరిగింది, మెడ మార్పిడి జరిగింది, మునుగాళ్లకు వెనుగాళ్లకు వ్యత్యాసం పెరిగింది, కొమ్మ వంచి పండు నోటికందించే పని ముందు కాళ్ళకొచ్చింది, మునుగాళ్ల వేళ్ల మధ్య చర్మం తెగిపోయింది, వేరువేరుగా వేళ్లను కదిలించే శక్తి మునుగాళ్ల కీళ్లకొచ్చింది, భూతలాన వానర కులాన మహాద్భుత మలుపు ఇక్కడే జరిగింది. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. ఇది మొత్తం చదివితే 4.5 గంటలు అవుతుంది. కాబట్టి నేను దాన్ని ఏమంటారంటే అక్కడక్కడ గంతులు వేస్తూ స్థాళీ పులాకం అంటారు. స్థాళీ పులాకంగా మీకు ఆ ఘట్టాలు వినిపిస్తూ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఉడతను చంపుటకు పెద్ద బడిత దొరకనప్పుడో రాతి బండ దొరకనప్పుడో అటు పరుగిడి ఇటు పరుగిడి, అటు శ్రమపడి ఇటు శ్రమపడి రాయో రప్పో పుల్లో పుడకో విసిరితే గాయపడి పడి ఆ ఉడత దొరికినప్పుడే చిన్న రాయి సైతం ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. ఎందుకంటే ఎలుకను చంపడానికైనా ఇంతలా రాయి తీసుకొచ్చి ఎత్తేసేవాడు, ఏనుగును చంపడానికైనా అంత పెద్ద రాయి వేసేవాడు. ఆ రాయి దొరకనప్పుడు ఒకసారి చిన్న రాయిని ప్రయోగిస్తే అది దొరికిపోయింది. ఓహో, రాయి కూడా పనికొస్తుందా అనే జ్ఞానం ఆదిమానవుడికి కలిగింది. అడవి తగులబడి, ఇక్కడ మీరు గమనించాల్సింది శ్రమ యొక్క ఆలోచన. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనబడగానే పరిగెడుతున్నారు. అడవి తగలబడిపోయింది. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనబడగానే ఆకొని ఆకలవుతోంది. ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే ఆ కాలుతున్న పందిని ఆకలి అట్లా ముట్టుకున్నాడు. సుర్రుమని కాలింది. ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే హా అని చేతి వేలు నోట పెట్టగానే గోటికి అంటిన కాలిన జంతు మాంసం ముక్క నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది శ్రమికి. ఓ, ఇదేదో పచ్చి మాంసం కన్నా ఇది కాస్త టేస్ట్గా ఉంది అని మొట్టమొదటి ఆలోచన వచ్చింది. అమ్మాయికి వచ్చింది ఆలోచన. పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది. కారు చిచ్చులో కన్న నిప్పు, వానకారు మబ్బులలో కన్న నిప్పు,
కటిక చీకటిని త్రుటి కాలము కనుదూరము చేసే నిప్పు. ఆ నిప్పే అరణ్యాన్ని కాల్చేసిన ఆ నిప్పే తొలి మానవ మెదడులో భావ దారిద్ర్య అరణ్యాన్ని మెల్లమెల్లగా కాల్చివేసి మనసు పొరలలోన వెలుగు పొగను ప్రసారించింది. ఆ నిప్పు పిలిచితే రావలే, ఆ నిప్పుకు అధిపతి కావలే, ఆ నిప్పు సొంతము కావలే. రాతి యుగ మానవుని మెదడున రాజుకొనే యోచనగా నిప్పు, అహోరాత్రులు రాతి మనిషిని అంటుకొని వెంటాడే నిప్పు. నిప్పు కోసం ఎన్ని తిప్పలు పడెనో శ్రముడు, నిప్పు కోసం ఎన్ని ముప్పులు పొందెనో శ్రమి. ఏళ్లకేళ్ళు అడవి నిప్పును తెచ్చుకొని కాపాడుకున్నా నిప్పును పుట్టించే యోచన మరవలేదన్నడు శ్రముడు. మబ్బు మబ్బు కరుసుకుంటే మింటిలోన మెరపు నిప్పు, రాయి రాయి ఒరుసుకుంటే రవ్వల రూపంలో నిప్పు, కొమ్మ కొమ్మ రాసుకుంటే కోనలోన కొరవి నిప్పు. కొమ్మ కొమ్మతో మరి కొయ్య కొయ్యతో కర్ర కర్రతో రాసి చూస్తే, కొయ్య కొయ్యతో రాసి చూస్తే కొరత లేని కొత్త నిప్పు. నిప్పు సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది తన సహచరుడు శ్రముని మెప్పు. ముసిగేసిన దూర దూర వలపు నిప్పు. ఇలా నిప్పును సాధించుకున్నది శ్రమి. జరుగుతూ ఉంది కాలం. ఇక్కడ దాకా నేను మా బాబు అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ సినిమా వాళ్ళు నన్ను ఈ కావ్యం రాయనిస్తలేరని ఒక 3 నెలలు సెలవు పెట్టుకుని అమెరికా వెళ్ళా. ఇప్పుడు మీకు చెప్పిందంతా నేను ఇది అమెరికాలో మా బాబు ఇంట్లో రాశా. ఒక దగ్గర నా మనస్సు ఆగిపోయింది, మేధస్సు పనిచేయడం మానేసింది. బాణం ఎలా పుట్టుంటుంది అనేది నాది. ఏదైనా జంతువుని చంపాలంటే దగ్గరికి పోయి ఓ రాయెత్తేయాలి, లేదా దగ్గరికి పోయి దాన్ని చంపాలి. ఎలా? ద ఫస్ట్ మిషన్ ఆన్ ది ఎర్త్ బాణం, మొట్టమొదటి యంత్రం సార్ అది. ఇది నా అనుభవం చెప్తున్నా. ఎటు తోచట్ల 3-4 రోజులు ఉట్టనే గడిపేశాను. ఒకసారి మా బాబు నానమ్మని వాళ్ళ హోటల్కి వెళ్దాం తినడానికి అని చెప్పి తీసుకెళ్ళాడు. వెళ్ళాం. నాకు పెద్దగా ఈ అమెరికా మనకు పెద్దగా ఉండదు కదా సార్. వెళ్ళాను. అయితే అక్కడ స్ప్రింగ్ డోర్ ఉందండి. నేను ముందెళ్ళా. నా వెనక ఒక ఆంగ్లో ఇండియన్ ఒక అబ్బాయి ఉన్నారు. నేను షర్ట్ పని పోయి దాన్ని నెట్టేసి నేను లోపల పోయినా, కానీ అది వెనకోడికి తగులుతుందన్నది ఆలోచన నాకు రాలా. అంతే కదా, వాడు మొహం బయలుపోద్ది కదా మనం ఇట్లా పట్టుకోపోతే. నేను అలా ముందుకెళ్ళిపోయి దాన్ని వదిలేసా. మా బాబు నా పొరపాటు గమనించి వాడు గమ్మున వెనక నుంచి వచ్చి అట్లా ఆపాడు. ఆపగానే ఆ అమ్మాయి నా దిక్కు అలా చూసింది. అంటే బహుశా లోపల కంట్రీ బ్రూట్ అని తిట్టొచ్చు బహుశా. మావాడు చెప్పాడు, కొడుకు కదా నాన్న అట్లా వదిలేయొద్దు నాన్న, వెనక వాళ్ళ మొహం పగిలిపోద్దు నాన్న అని చెప్పాడు. నేను లోపల పోయి కూర్చోబోతుండగానే నాకు ఆర్కిమిడిస్ బరువును కనుక్కోవడానికి నీళ్ళల్లో దూకినప్పుడు టక్కన తెలిసిపోద్ది మునిగగానే. మీకు తెలుసుగా సూత్రం, తెలుసు కదా ఆర్కిమిడిస్ సూత్రం. అప్పుడు ఆయన స్నానం చేస్తున్న మనిషి అట్లాగే యురేకా అని బయలుదేరుతాడు బజార్కు. నేను కూడా మావాడేమో కొంచెం నన్ను తిడుతున్నాడు, నేను యురేకా అని అరిచా. ఏంది నాన్న నేను అంటుంటే ఏం లేదు లేరా నాకు అర్థమైపోయింది అనుకున్నాను నేను. అక్కడ ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. వెనుక వచ్చే వాడి ముఖం గాయపరిచినప్పుడు దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా? దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే కనిపించని ఆయుధమేదో ఉందని స్ఫురించింది శ్రమునికి.
లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టి కనిపించని ఆయుధం ఒకటి ఉందని స్ఫురించిన ఆ శ్రమునికి, దెబ్బతిన్న ఆ శ్రమునికి మేధస్సున సృజనాత్మకమగు ఆలోచనల అమ్ముల పొదకు పాదు పురుడు పోసుకుంది. లాగి వదిలితే తగిలిన దెబ్బ ముఖానికి ఒకసారే, వాడికి ఒకసారే తగిలింది. కానీ లాగి వదిలితే తగిలిన దెబ్బ మేధస్సుకు ఎన్నిసార్లు? 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, లెక్క పెట్టలేనన్ని సార్లు లాగి వదిలితే తగిలిన దెబ్బ ధ్వనులై, ప్రతిధ్వనులై, ధ్వని కంపనలై, ప్రకంపనల కంపనలై నిద్ర పట్టనివ్వలేదు ఆ శ్రమునికి. దెబ్బతిన్న ఆ శ్రమునికి దూరము నుండి మహాబలుడైన శత్రువుని, దూరము నుండి మహాబలమైన జంతువుని చేతికి నెత్తురంటకుండా, చెయ్యి కలపకుండా మట్టుబెట్టి తీరాలని మనసులోన మరుగుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది ఇంకొక వైపు. ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉన్నదనే బలీయ విశ్వాసం శ్రమునిలోన మరోవైపు. దేవులాట, వెదుకులాట, కొసమెరుపు, పుట్ట గుట్ట, చెట్టు గట్టు లాగి వదలడానికి ఒదిగే ఒక కర్ర కోసం గవేషణ. ఎన్ని చెట్లు చూశాడో, ఎన్ని కొమ్మలొంచారో, శ్రమ, ఎన్ని పొదలు వెదికారో, ఎన్ని మైళ్ళు నడిచారో. ఎదురుగా నిలువెత్తు పొదలుగా వెదురు పొద, వేల ధనుస్సులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వేల ధనువులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వెదురును వంచాడు, వంగలే. వెదురును చీల్చాడు, వంగింది. వంచిన వెదురు బద్దన ఆపేందుకు, చుట్టేందుకు, కట్టేందుకు, పట్టి ఆపి ఉంచేందుకు పట్టి ఆపి ఉంచేదేదో ఒకటి కావాలని పూల తీగ, ముళ్ళ తీగ, సిబ్బి తీగ, చెట్ల తీగ తెగుతుందని, ఏది సరిపోదని ఆలోచన, పరిశోధన, పరిశీలన. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. తను తిని వదిలిన చర్మం, ఎంత కొరికినా సాగి తెగని చర్మం, ఎంత నమిలినా తెగక సాగిన చర్మపు నరం నారిగా మలిచి, వెదురు నుంచి బిగించి, ధనువుగా నిర్మించి, దృఢమగు పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి, ములుకులుగా తగిలించి, ములుగర్రలాగా పుల్ల అనే బాణం పుల్ల తయారించి సంధించను మొదటి శరం. కుప్పకూలే క్రూర మృగం సాధించిరి ఆదిమ శ్రములానాడే తొలి యంత్రం. మన పూర్వజులైన శ్రములు సృష్టించిరి తొలి యంత్రం, తొలి మారణ యంత్రం, ఇంధన మెరుగని యంత్రం. సంకుల సమరం లేకనే శత్రువును కూల్చివేసి, సుదూరంగా ఉండి వేట త్రుటి లోపల ముగించేసే, శత్రు కంటపడకుండా ప్రత్యర్థిని నేల కూల్చే ప్రతిభాన్విత యంత్రం. రాబోయే త్రేతాయుగ బాణానికి వాలి కంటబడకుండా వాలిని వధించబోయే శ్రీరామాస్త్రానికి, పాండవ మధ్యముడికి పశుపతి అందించబోయే పాశుపతాస్త్రానికి మూల బాణం, మూలాస్త్రం, మూల ధనువు ఇదే. తూటాలకు, ఫిరంగులకు, శతఘ్నులకు, క్షిపణులకు తొలి రూపం, తొలి మూలం, తొలి బీజం ఇదే. అందివచ్చెను శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రముల మేధోశ్రమ తపస్సు. అదే ఆదిమ ధనుస్సు. ఇలా ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్తున్నారు. ఎక్కడో కనిపించిన పండు తీసుకుపోయారు, ఆ పండు తిని ఎక్కడో పడేశారు, అక్కడ అలాంటి మొక్కే మొలిచింది. ఇవన్నీ గమనిస్తూ నడుస్తూ ఉంది చరిత్ర, శ్రమాయణం.
తన ఆకలి తీరుటకు ఒక్క చెట్టు కాదు, వందలు వేలాదిగా తిండి చెట్లు కావాలి. తవ్వేందుకు నేలను పలుగు పారా ఉంది. పనిని ముట్టుకొని చేసే పనిముట్లు ఉన్నాయి. పనిలో వాడే కరాలుగా పనికొచ్చే పరికరాలు, పని కరాలు ఉన్నాయి. చెట్లు పెరిగేందుకు, మొక్క పెంచేందుకు, మట్టి తవ్వేందుకు, సులభంగా వేగంగా భూమి మెత్తపరిచేందుకు, భూమి పై పొరలను సుతారంగా వలిచేందుకు పార కన్న గడ్డపార కన్నా గొప్పది కావాలి. శ్రముడి శ్రమి మస్తిష్క కేదారంలో మొదటి సాగేదో మొదలైంది. వేలి కొసల దువ్వెనలతో తలకురులను దువ్వినట్టు. ఆలోచించాలంటే మనం ఒకసారి ఇట్లా అనుకుంటుంటాం, వేలి కొసల దువ్వెనలతో తలకురులను దువ్వినట్టు వేలి కొసల అరకలతో తల నేలను దున్నినట్టు, తలపుల వేలి కొసలతో మెదడు బీడు దున్నినాడు శ్రముడు. తలుక్కున మెరిసే తలలో వంచిన తన వేలి కొసలు, వంచిన తన వేలి కొసలు ఇంకే వంచిన వేలల్లే రూపుదిద్దుకున్నది చిత్రంగా నాగలి. బౌద్ధిక ఆలోచనలకు భౌతిక ఆకారమిస్తే చేతికొచ్చే నాగలి. అటు ఇటు మనుషుల పట్టి, ఆపై అటు ఇటు గుర్రాల కట్టి దున్నె శ్రముడు. గింజలు చల్లుతూ వెంట నడిచే శ్రమి సహచరి, కృషీవల జీవన సహచరి. నాగలి భుజాన ఎత్తి నడిచిన తొలి బలరాముడు కృష్ణుడి అన్న కాదు, శ్రముడు. తొలి బలరాముడు శ్రముడు. నాగలితో వరుస కట్టి స్వేద్యంలో పుట్టుకొచ్చే గొర్రు, కొడవలి, కురిపే, గుంటుక, అవి చేతులు బదులుగా పనిచేసే పని కరాలు. నేటి మన షడ్రసోపేత భోజనాల వరాలు. తొలి పంటను పండించిన మొదటి రైతు కరాలు ఈనాటి నాగళ్ళు.